తాజా 30 పోలీస్ ఆఫీసర్లలో కొందరు ముసుగేసుకుని తిరుగుతూ ఉంటారు. రన్ రాజా రన్ సినిమాతో పాటు ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ల రెండో కోణాన్ని చూపించారు. పంజాబ్లో ఒక పోలీస్ ఉన్నతాధికారి చేసిన నిర్వాకం అందరినీ కంగు తినేలా చేసింది. పంజాబ్లో డ్రగ్స్ అతిపెద్ద సమస్య. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో డ్రగ్స్కు బానిసైన వారు ఒకరైనా ఉంటారు అనే స్థాయిలో ఈ మహమ్మారి విస్తరించింది. పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి పంజాబ్కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ సింగ్ ఒక స్పెషలిస్టుగా పేరు పొందాడు. ఆయన సాధించిన విజయాలను అభినందిస్తూ మీడియాలో పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారందరూ సులభంగా జైలు నుంచి బయటకు వచ్చేస్తున్నారు. పైగా ఇంద్రజిత్ ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకుంటున్నారు. ఆయనకు ఈ సమాచారం ఎలా వస్తోంది, దొరికిన వాళ్ళు సులభంగా ఎలా తప్పించుకుంటున్నారు అనే అనుమానాలు పోలీస్ ఉన్నతాధికారులకు వచ్చాయి. దీంతో ఇంద్రజిత్ మీద నిఘా పెట్టారు. ఆయన ఇంట్లో తనిఖీ చేశారు. అక్కడ భారీగా నార్కోటిక్స్ మత్తు పదార్థాలు, డబ్బు కట్టలు, AK-47 తుపాకులు దొరికాయి. ఒక పోలీస్ అధికారి ఇంట్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఇంద్రజిత్ డ్రగ్ మాఫియాతో చేతులు కలిపినట్లు తేలింది. దీంతో ఇంద్రజిత్ ముఖానికి గుడ్డ కట్టి ఆయన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి యావత్ పంజాబ్ విస్తుపోయింది. ఇన్నాళ్ళు గొప్ప పోలీస్ ఆఫీసర్ అనుకున్న వ్యక్తి భాగోతం ఇదా అని ఆశ్చర్యపోయింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.